నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. అనిత గారి స్టేట్మెంట్స్ మీరు గమనించినట్టయితే జైలు కెపాసిటీ వచ్చేసి 800 ఉంది. కానీ అక్కడ ఉంది 2000 మంది అనుకుంటారు. పిల్లలే పిల్లలకు 2000 మంది దగ్గర అంటే కెపాసిటీకి మించి ఉన్నారు. వీళ్ళు ఎవరంటే అందరు గంజాయికి సంబంధించిన వాళ్ళు సార్. అదేనండి. వాళ్ళు కూడా మైనర్స్ ఉన్నారంట. మైనర్స్ కూడా చాలా వరకు ఉన్నారంట. సో అమాయకమైన పిల్లలండి. వాళ్ళు కేవలం 5000 10,000 ఎవరన్నా ఇస్తే ఈ ప్యాకెట్ తీసిపోయి అక్కడ ఇవ్వటం. ఇదే మెయినోడు ఇంకా పట్టుబడలా. వాడు దొరలాగా తిరుగుతున్నాడు సొసైటీలో. అంతే కదా. పాపం వీళ్ళు దొంగలయ్యారు. ఇలాంటి అమాయకులు గిరిజన పిల్లలు సార్ వాళ్ళంతా. కొంతమంది గిరిజన పిల్లలు అంట. ఇంకొకళ్ళు ఏముందండి, ఇప్పుడు అవసరం వాళ్ళని ఏదో ఒకటి ప్రేరేపిస్తుంది. వాళ్ళని తప్పనిలేవు ఆ అవసరానికి సంబంధించి. బట్ చేపించిన వాళ్ళదే కదా మెయిన్ బాధ్యత. ఖచ్చితంగా. అసలు వీటన్ని ఈ లెక్కను చూస్తే 2000 మంది ఇప్పుడు పట్టుబడ్డారని. అసలు రాష్ట్రం మొత్తం ఎంత గంజాయి ఎంత తిరిగింది, ఎంతమంది పిల్లల భవిష్యత్తు, అసలు అది తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఖచ్చితంగా. ఆ డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎలాంటి కుటుంబాలు, ఎంతమంది పిల్లలు నాశనం అయిపోయారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి? సార్ డబ్బు కాదంటలా, కానీ భవిష్యత్తుని పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేంత డబ్బు సమాజానికి అవసరం లేదు కదా సార్ అని మనం అనుకుంటున్నాం అంజీ గారు. ఇప్పుడు డబ్బు సంపాదనే పరమావధిగా ఇవాళ ప్రపంచం నడుస్తూ ఉంది. 100లో 80% మంది ఏం చేసైనా సరే డబ్బు సంపాదిద్దాం. ఈ 80% మందిలో కూడా ఒక 20% మందికి అవకాశం కనపడుతోంది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఈ 80%లో కూడా నిజాయితీగా ఎందుకు ఉంటున్నారంటే అవకాశం లేక. అవకాశం ఉంటే వాళ్ళలో కూడా చాలా మంది మారిపోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 మధ్యలో రాజధానిని అయితే కట్టుకోలేకపోయాం, కానీ డ్రగ్స్కి రాజధాని ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం. మీరు ఎక్కడ మీకు గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు తీసుకొస్తే భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడన్నా చూడండి, దాని మూలాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తేలేయి. ఎక్కడి నుంచి బయలుదేరిందంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి. ఇది బహిరంగ రహస్యం. దీంట్లో ఎవరో క్రిమినల్స్ చేస్తున్నారు, లేకపోతే ఇంకోళ్ళు స్మగ్లర్స్ చేస్తున్నారు అంటే వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే దే ఆర్ క్రిమినల్స్, దే ఆర్ స్మగ్లర్స్, వాళ్ళ వృత్తే అది. కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అధికారంలో ఉన్న వాళ్ళే దీన్ని ప్రోత్సహించి ఇలా చేయటం అనేటువంటిది మాత్రం రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఒక ప్రాంతంలోనే 2000 మంది పిల్లలు దొరికినటువంటి వాళ్ళు, బిలో 18 years అని చెప్తున్నారు ఆవిడ హోమ్ మినిస్టర్ గారు. కొంతమంది లేండి, అందరు కాదు, చాలా వరకు. సో 20 సంవత్సరాలు లేండి. అదే వాళ్ళని ఎక్కువ వాడతారు. ఎందుకంటే బిలో 18 years అయితే శిక్షలు పడే అంత పెద్దగా ఉండదు, ఆ చట్టం కూడా దానికి ఒప్పుకోదు, కాబట్టి వాళ్ళని ఎక్కువ ప్రయోగిస్తారు. ఓకే. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? జైలుకి వెళ్ళి వచ్చాడు అనేటువంటి ఒక మాట వాళ్ళ కెరీర్ మీద కూడా పడుతుంది కదా. అవును. వాడికి ఆ తాత్కాలికంగా ఒక 5,000 10,000 ఇస్తాను, ఈ ప్యాకెట్ పలానా దగ్గరికి తీసుకెళ్ళిమంటే ఇంతే కదా అనుకుంటాడు. దాని తర్వాత ఏమవుతుంది అనేటువంటి అవగాహన చేసుకునేటువంటి వయసు అతనికి ఉండదు, అనుభవం ఉండదు. అలాంటి వాళ్ళని చేసి వాళ్ళని బలిపశువులుగా చేసి అసలు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడకుండా వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు అన్నది కొన్ని జనరేషన్స్ వీటికి అలవాటు పడితే నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపు గౌరవం ఎందుకు వస్తుందండి? మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర శక్తివంతమైనటువంటి యూత్ బాగా ఎక్కువ ఉన్నారు. సో అదే మన ఆస్తి. ఆ ఆస్తినే ఈ రకంగా నిర్వీర్యం చేసుకుంటూ పోతే ఒక రోజు ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో దీనికి అలవాటు పడ్డ తర్వాత, బానిసలు అయిన తర్వాత దేనికి శారీరకంగా మానసికంగా కూడా పనికి రాకుండా పోతున్నప్పుడు అసలు రాష్ట్రం దేశం కూడా నిర్వీర్యం అయిపోతుంది కదా. సో ఇలాగ చేస్తున్నటువంటి వాళ్ళని ఎప్పటికైనా సరే వాళ్ళు దృష్టి పెట్టారు. తర్వాత ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడెక్కడన్నా జరుగుతుందని కనుక మీరు తెలియజేస్తే వాళ్ళకి ఏదో రివార్డు కూడా ప్రకటించినట్టున్నారు ఈ గంజాయి కేసులను కనుక చేస్తే. సో దాని మూలాన కొంతన్నా చేంజ్ వస్తుంది. గవర్నమెంట్ గట్టిగా ఉంటే అంజీ గారు 2 నెలలు 3 నెలల్లో దీన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయటం అనేటువంటి పెద్ద సమస్యగా. ఎప్పుడైనా చూడండి, అది ఎంత పెద్ద నేరమైనా లేకపోతే ఎంత దారుణాలు జరుగుతున్నా పోలీసుకి మీరు సరైనటువంటి అధికారాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిచ్చి
రాజకీయ నాయకుల ప్రమేయం గనక లేకుండా ఉంటే ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయొచ్చు. దానికి ఉదాహరణ మన హైదరాబాద్ పాత బస్తీ తీసుకోండి. ఎన్టీ రామారావు గారు పాలనలోకి వచ్చేటప్పటికి అది వినాయక చవితి అయినా, రంజాన్ అయినా కత్తిపోట్లు లేనటువంటి సంఘటనలు, కర్ఫ్యూ లేకుండా ఉండేది కాదు. సంవత్సరంలో ఒక 2-3 సార్లు హైదరాబాద్లో కర్ఫ్యూ అనేటువంటిది ఖచ్చితంగా ఉండేది. కానీ ఎన్టీ రామారావు గారు రాగానే పోలీసు అధికారులకి పూర్తి అధికారాలు ఇచ్చి, మీరు వాడా వీడా చూడొద్దు, తప్పు చేసినాని లోపలేయండి అంటంతో ఒక్క సంవత్సరంలో, ఒకే ఒక్క సంవత్సరంలో కంట్రోల్కి వచ్చింది. మళ్ళీ ఇవాల్టి వరకు మనం తర్వాత ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే ఆ అలవాటు వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది హైదరాబాద్. అంటే కొద్ది కాలం గవర్నమెంట్ చిత్తశుద్ధితో గనక పనిచేస్తే ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ని అరికట్టడం అనేది పెద్ద సమస్య కాదు. సమస్య ఎప్పుడు వస్తుందంటే వీటిని ప్రోత్సహించేదే గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రోత్సహించకపోయినా జరిగేదాన్ని చూస్తూ కాస్త నిరాసక్తిగా ఉంటే కూడా దారుణాలు జరుగుతాయి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం, లోకల్ పోలీసులు ప్రమేయం లేకుండా ఇవి జరగవు కదా. వాళ్ళకి వాటాలు వెళ్తూ ఉన్నప్పుడు, వాళ్లే దీన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఏంటంటే పట్టుకోవటం కష్టం అవుతుంది. ఈ గవర్నమెంట్ని ప్రజలు ఇవన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే మనకు అంతకుముందు బ్లేడ్ బ్యాచీలు లేకపోతే ఇంకా రకరకాల పేర్లతోటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండే. కానీ గత 2 సంవత్సరాలుగా మనం వింటుంది ఏంటంటే గంజాయి బ్యాచీలు అంటున్నారు. ఎక్కడన్నా ఆడవాళ్ళు వెళ్ళాలంటే ఒక సెంటర్ నుంచి భయం, ఇంకో చోటకి వెళ్ళాలంటే ఇంకో భయం. ఈ గంజాయి బ్యాచీలు విచ్చలవిడిగా తయారయ్యి నానా దాష్టికాలు చేయటం మనం చూసాం. కాబట్టి దిస్ ఈజ్ హై టైం. ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని దీన్ని కనుక చేయకపోతే రాబోయే జనరేషను మనకి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. సంతోషం ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ దాని మీద చర్యలు తీసుకునేటట్టుగా కనపడుతుంది. హోమ్ మినిస్టర్ గారు గట్టిగా ఉన్నారు కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మనందరం ఆశిద్దాం.